నమస్కారం. గోపాల్ సాముద్రిక శాస్త్రానికి స్వాగతం. మనం గత ఎపిసోడ్లో గోపాల సాముద్రిక శాస్త్రంలో అదృష్టరేఖ, భాగ్యరేఖ గురించి అనేక విషయాలు తెలియజేసుకున్నాం. మరికొన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం. కొంతమంది చేతుల్లో ఈ శుక్రస్థానము ఉబికి ఉండి శుక్రస్థానము మధ్య భాగము నుంచి అదృష్టరేఖ క్రమంగా శని స్థానానికి చేరినప్పుడు ఈ పైకి చేరకూడదు. పైకి ఈ మూడవ పర్వంలోకి ఎంటర్ అవ్వకుండా దిగువ భాగం వరకు విస్తరించినప్పుడు ఇది దృఢంగా స్పష్టంగా క్లియర్గా ఉంటే, ఇది పురుషుల్లో హస్తంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇటువంటి వ్యక్తులకు ఈ భార్య వలన ఈ సంపద, ముఖ్యంగా మనం అదృష్టరేఖని సంపద అంటాం. ఈ సంపద అన్నప్పుడు జ్ఞాన సంపద కూడా మనం ఇక్కడ దీన్ని తీసుకోవచ్చు. మనం విద్యా సంపదను కూడా తీసుకోవచ్చు. అంటే వీరు పొందేటువంటి ఏ సంపద అయినా సరే, అది ధనము కావచ్చు, ఆస్తి కావచ్చు, ఇతర గౌరవము, మర్యాద, పదవి, ఇటువంటివి కూడా వారి యొక్క ప్రమేయంతో ఈ యోగము అనేటువంటిది కలుగుతూ ఉంటుంది. అంటే స్త్రీ చేతుల్లో ఎడమ చేతిలో ఉండాలి. ఎడమ చేతిలో ఉండి క్రమంగా ఈ శుక్రస్థానము మధ్య భాగము నుంచి క్రమంగా ఇది విస్తరిస్తూ దృఢంగా, మధ్యలో ఎక్కడ బ్రేకులు లేకుండా, మధ్యలో విడిపోకుండా, శని స్థానము, శనివేలు యొక్క మూడవ పర్వము దిగువ వరకు వచ్చి, ఇక్కడ వరకు వచ్చి ఉన్నటువంటి వ్యక్తులు, వారి సంపద, ధనము, యోగము, భార్య అయితే భర్తకి భార్య వలన ఖచ్చితంగా ఈ యోగం కలుగుతుంది. అయితే దీన్ని మనం పరిశీలించినప్పుడు రెండు చేతుల్లో లేకపోయినా కూడా, మగవాళ్ళకి కుడి చేతిలో ఉన్నా సరిపోతుంది. ఇక్కడ ఆడవాళ్ళకి ఎడమ చేతిలో ఉంటే మనం ఈ భావాన్ని, ఈ లక్షణాన్ని మనం తెలియజేయవచ్చు. కొంతమంది చేతుల్లో ఈ అదృష్టరేఖ ఈ దిగువ భాగంలో ఎక్కడ ప్రారంభమైనా క్రమంగా ఈ జీవితరేఖ సమీపాలకు వచ్చి, జీవితరేఖను ఆనుకుని ప్రక్క నుంచి ఇలాగా విస్తరించి శని స్థానానికి చేరినప్పుడు, అంటే ఇక్కడ రెండు రేఖలు మనకి కనబడుతూనే ఉంటాయి. రెండు విడివిడిగా ఉండాలి, పక్కనే అతికినట్లు ఉండాలి. ఇలా ఉన్నటువంటి వ్యక్తుల యొక్క జీవితంలో వాళ్ళు స్వీయ ప్రతిభతోటి తమ యొక్క జీవితాన్ని సరి చేసుకుంటూ క్రమంగా అభివృద్ధి చెందుతూ ఉన్నా, మధ్యలో ఈ కుటుంబము, ఈ బంధువర్గము, స్నేహితులు, వీళ్ళందరి యొక్క సహకారంతో ఇంకా మరికొంత అభివృద్ధి చెందటానికి అవకాశం ఉంటుందని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇటువంటి సందర్భంలో ఇటువంటి వ్యక్తులకు ఈ గౌరవప్రదమైనటువంటి పదవి కానీ, లేదా కళ, ఆకర్షణకు సంబంధించినటువంటి విషయాల్లో కానీ ప్రాధాన్యత కలిగినప్పుడు మనం ఇది, మరియు పదవిలో అయితే గురుస్థానము, గౌరవమైనటువంటి ఆధిపత్యం వహించేటువంటి అలంకరణ, ఆకర్షణ కలిగినటువంటి విషయాల్లో, అంటే ఈ సినిమా యాక్టర్లు కానీ, లేకపోతే రాజకీయంలో ఉండేటువంటి వాళ్ళు కానీ, ఈ పదవుల్ని వాళ్ళు స్వీయ ప్రతిభ ఉన్న కుటుంబ నేపథ్యము కూడా ఇక్కడ దానికి తోడవుతూ ఉంటుంది. మనం చూస్తూ ఉంటాం. కొంతమంది జీవితంలో వాళ్ళు నటకులైన, రాజకీయ నాయకులైన కుటుంబ నేపథ్యం కూడా వాళ్ళకి యాడ్ అవుతూ ఉంటుంది. అయితే కొంతమందిలో కుటుంబ నేపథ్యం ఎంత ఉన్నా అక్కడ స్వీయ ప్రతిభ లేకపోతే ఇక్కడ వాళ్ళు ఎంత సపోర్ట్ చేసినా సరే ముందుకు వెళ్ళలేరు. ఇక్కడ ఈ రెండు కలిసి ఉంటే, అంటే ఇక్కడ స్వీయ ప్రతిభ ఉండాలి, ఇక్కడ దానికి సపోర్ట్ కూడా ఇక్కడ ఉంటే వాళ్ళు ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకుంటారు. దీంట్లో ఇంకా ఖ్యాతిని పొందేటువంటి లక్షణాలను మనం
గమనించినప్పుడు వారి చేతుల్లో రవిస్థానంలో కానీ ఈ గురుస్థానంలో కానీ స్టారు, త్రిభుజము ఇటువంటి శుభగుర్తులు కూడా వారి చేతుల్లో ఉన్నప్పుడు ఈ ఖ్యాతి, కీర్తి, పదవి యొక్క స్థాయి, అఖండమైనటువంటి గౌరవము ఇవన్నీ కూడా వారి సొంతమవుతాయి. దానికి స్వీయ ప్రతిభ ప్లస్ సపోర్ట్, ఫ్యామిలీ సపోర్ట్, ఈ రెండు కూడా కలుస్తూ ఉంటాయి. అటువంటి వారికి ఈ పదవీ యోగము ఇవన్నీ కూడా మనం తెలియజేయచ్చు. కొంతమంది ఈ చేతుల్లో అంటే ఇక్కడ సమీపంలోకి వస్తుంది, ఇలాగ ఇది ఇక్కడ కొలిసి కలవనట్టుంది. అది కాకుండా మిళితమైపోయి అంటే దీంట్లోకి ఇక్కడ వక్రరేఖ కింద కనబడుతూ ఉంటుంది కొంతవరకు. ఆ తర్వాత అదృష్టరేఖ విడిపోతుంది. ఎంతకాలమైతే ఈ వక్రరేఖ కింద ఉండిపోయిందో ఆ వయసుని మనం లెక్కగట్టి అంటే దీని మీద లెక్క కట్టాలి. అదృష్టరేఖ మీద ఆ వయసుని లెక్కపెట్టి, అదృష్టరేఖ ఇక్కడ 0, ఇక్కడ 100 అని చెప్తున్నాం కనుక ఇక్కడి నుంచి ఎక్కడ విడిపోతుందో ఆ వయసు వరకు కుటుంబ నేపథ్యంతో మిళితమయ్యి వారి యొక్క పదవులు కానీ, వారి యొక్క అభివృద్ధి కానీ, అధికారము కానీ, హోదా కానీ ఇవన్నీ ముడిపడి ఉంటాయని చెప్పచ్చు. ఇక్కడ కొంతమంది చేతుల్లో ఇది శుక్రస్థానం, ఈ శుక్రస్థానము, ఈ చంద్రస్థానము. ఖచ్చితంగా ఈ శుక్రస్థానము యొక్క ఎపెక్స్కి, చంద్రస్థానం యొక్క ఎపెక్స్కి మధ్యలో సెంటర్లో ప్రారంభమయ్యి ఒక స్పష్టమైనటువంటి రేఖగా ఏర్పడినప్పుడు ఇటు ఈ స్వీయ ప్రతిభతోటే వీరు అభివృద్ధిలోకి వచ్చేటువంటి జాతకులు అవుతారు. వీరికి ఇటు దాంపత్యము వలన, బంధుత్వము వలన, తర్వాత ఇతరుల యొక్క ప్రభావము వలన ఏ రకమైనటువంటి సపోర్ట్ కానీ ఏమీ లేకుండా స్వశక్తి మీద వారికి కలిగినటువంటి వనరులను ఉపయోగించుకుని అఖండమైనటువంటి ఖ్యాతిని పొందుతారు. వీరందరినీ సమాన దూరంలోనే ఉంచడం జరుగుతుంది. కొంతమంది చేతుల్లో ఇటువంటి వ్యక్తులకి ఈ ఫేట్ లైను, అదృష్టరేఖ స్పష్టంగా ఇక్కడ వరకు ఉండి ఈ మధ్యవేల్లో చక్రము కానీ లేదా స్టార్ నక్షత్రం చిహ్నము కానీ ఉన్నటువంటి వ్యక్తులు అఖండమైనటువంటి ఖ్యాతిని, ధన సంపాదన, భాగ్యాన్ని, యోగాన్ని పొంది వారు ఏ రంగంలో ప్రవేశించినా అది ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకుని అనంతమైనటువంటి ఖ్యాతిని పొందేటువంటి వ్యక్తులుగా మనం పేర్కొనడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ కొంతమంది చేతుల్లో ఈ అదృష్ట రేఖ ఈ త్రిభుజ ప్రాంతంలో ప్రారంభమయ్యి ఇక్కడ ప్రారంభమైంది. త్రిభుజ ప్రాంతంలో క్రమానుగతమైనటువంటి అభివృద్ధిని పొందుతూ అనేకమైనటువంటి విజయాలని వాళ్ళు సొంతం చేసుకుంటూ ఈ గ్రహస్థానాలు, ఇతర రేఖల యొక్క బలాన్ని బట్టి మనం వీటిని అంచనా వేయచ్చు. చాలా చక్కని జీవితాన్ని గడిపేటువంటి వ్యక్తులుగా మనం స్వీయ ప్రతిభ మీద అభివృద్ధిలోకి వచ్చినటువంటి వ్యక్తులుగా మనం వీరిని గుర్తించవచ్చు. అయితే ఇది ఇంకా విస్తరించి ఈ మధ్య భాగంలోకి వెళ్ళిపోతే ఇది వ్యతిరేకమైపోతుంది. అంటే స్వీయ ప్రతిభతోటి వీరు పొందినటువంటి అన్నిటినీ కూడా ఆ స్వీయ ప్రతిభను వారే పోగొట్టుకుని మళ్ళీ అనేక కష్ట నష్టాలకి, అనేక ఇబ్బందులకి గురి కావలసినటువంటి
ఆలోచనాపరమైనటువంటి, ఆర్థికపరమైనటువంటి, శారీరకపరమైనటువంటి అనేక సమస్యల్లోకి వెళ్ళేటువంటి సందర్భాలు కనపడుతూ ఉంటాయి. ఇటువంటి సందర్భంలో ఈ అదృష్ట రేఖ మధ్యవేలు 3వ పర్వంలోకి వెళ్ళినట్టు సందర్భంలో మనం జీవిత రేఖ, శిరోరేఖ, హృదయ రేఖలను, గ్రహస్థానాలను, ఇతర వ్యతిరేక గుర్తులు ఏమైనా అరచేతిలో ఉన్నాయా, అది ఏ వయసులో ఉన్నాయి, వీటిని అన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుని మనం దీని యొక్క ఫలితాలను చెప్పవలసి ఉంటుంది. గోపాల సాముద్రిక శాస్త్రంలో అదృష్ట గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం మనం. మరికొన్ని విషయాలు మరొక ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నమస్కారం.